హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే సైబర్ నేరగాళ్ళు డబ్బులు దోచుకోవడానికి కొత్త కొత్త రూపాలను అయితే ఎత్తుతున్నారు. అలాగే ఒకటి ఇష్యూ అయితే ఒకటి జరిగింది కరీంనగర్లో. మా ఫ్రెండ్ నాకు చెప్పాడు అనమాట. ఇది అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అతను ర్యాపిడో నడిపిస్తుంటాడు అనమాట. అంటే పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తూ ఉంటాడు. ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాడు అతన్ని. ఒక హాస్పిటల్ దగ్గర బుక్ చేసుకుని వేరే దగ్గర లొకేషన్ డ్రాపింగ్ పెట్టిండు. సో హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ ఉందన్నమాట. ఆ బుక్ చేసిన పర్సన్ లేడు. అయితే బుక్ చేసుకోనికి ఈ ర్యాపిడో అతను వేయండు. ర్యాపిడో అతను వేయిన తర్వాత అయితే వెయిటింగ్ ఛార్జ్ ఎక్కువైతే నేను ఇస్తా అని కస్టమర్ చెప్పిండనమాట ఆల్రెడీ. సరేలే వెయిటింగ్ ఛార్జ్ వస్తది కదా అని ఈయన వెయిట్ చేస్తున్నాడు. ఎంత వెయిట్ చేసినా కూడా ఆ కస్టమర్ అనేది రావడం లేదు. అంటే బైక్ ఎక్కి ఏం ఆ కస్టమర్ వచ్చి బైక్ ఎక్కడం లేదు. ఏంది అని అడగగా, నేను ఎంతైనా పే చేస్తా బ్రదర్, నీకు కొద్దిగా ఓపిక పట్టండి, మా ఆవిడ హాస్పిటల్‌లో ఉంది, కొద్దిగా స్కానింగ్‌కి వచ్చిందని ఏదో నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసిండు. సరే అని ఇతను సరేలే ఏదైతే ఏమున్నదో ఎట్లాగో డబ్బులు ఇస్తుండు కదా మనకు, సరేలే వెయిట్ చేద్దాం పోయేది ఏమున్నదని వెయిట్ చేసిండు. సో మళ్ళీ ఒక 5, 6 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ర్యాపిడో అతనికి ఏమన్నాడంటే కస్టమరు, నేను కొద్దిగా అమౌంట్ మీకు పే చేస్తాను. మా వైఫ్ అమౌంట్ ఫోన్‌పే పనిచేస్తలేదు. మీరెళ్లి అక్కడ ఫోన్‌పే కొట్టండి. మీకు తొందరగా ఆమె వచ్చేసి మీ డ్రాపింగ్ చేసేస్తది. మీకు కూడా ఫ్రీగా ఉంటదని చెప్తాడనమాట. సరేలే ఎట్లాగో అయితలేదు కదా అని సరే అని అంటాడనమాట ఈ ర్యాపిడో అతను. సరే అన్న తర్వాత కొట్టిన బ్రదర్ నీకు అని మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత ఈయనే అంటే టెక్స్ట్ మెసేజ్ వస్తదనమాట. అంటే ఆ టెక్స్ట్ మెసేజ్ ఎట్లా వస్తదంటే మనం ఎక్కడైనా యూపీఐ అయినా ఏదైనా బ్యాంక్ నుంచెల్లి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు లేకపోతే ఫోన్‌పే, గూగుల్ పే నుంచెల్లి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు నార్మల్‌గా మన మెసేజ్‌కి అంటే నార్మల్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో గింత అమౌంట్ డెబిట్ అయింది. ఇంకా గింత అమౌంట్ ఉంది. అంటే గింత అమౌంట్ క్రెడిట్ అయింది. ఇంకా గింత అమౌంట్ ఉంది అని మనకు బ్యాలెన్స్ చూపెడతదనమాట. సో, అదే విధంగా గింత అమౌంట్ వచ్చిందని నార్మల్‌గా టెక్స్ట్ రూపంలో వచ్చింది. అయితే ఈ మధ్యల ఇట్లా సైబర్ నేరగాళ్ళు ఎక్కువైతున్నారని ఈ ర్యాపిడో అతను కొద్దిగా ముందుగా పసిగట్టి నువ్వెవరు? ఎందుకు పంపిస్తున్నావు? ఏంది? అని ఆరా తీయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో, ఇతని డౌట్ నిజమైనందున సో, ఒక రిపోర్టర్‌కి చెప్తే ఆయన నాకు చెప్పిండు. నేను చెప్పమని చెప్తున్నా. ఈ విధంగా మనకు ఎవరైనా కూడా ఫేక్ లింకులు పంపొచ్చు. ఫేక్ లింకులు పంపిన వెంటనే ఏమైతుందంటే ఫేక్ లింకే కదా అని మనకు అమౌంట్ వచ్చింది కదా అని తెలవని వారు అమౌంట్ పంపించలే గాని మనం ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక 15 నిమిషాల లోపు మన ఫోన్‌పే గనక చెక్ చేసుకున్నామంటే మన దగ్గర ఉన్న డబ్బులనేది మాయమైపోతాయి అన్నమాట. సో, ఈ విధంగా కొత్త రకంగా సైబర్ నేరగాళ్ళు డబ్బులు దోచుకోనికి స్కామ్ అయితే చేస్తున్నారు. సో, ఇది కొత్తగానైతే వెలుగులోకి వచ్చింది. మీకు గనక ఇలాంటి నార్మల్‌గా టెక్స్ట్ మెసేజ్‌లు మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయినాయి అది ఇది అని మెసేజ్‌లొస్తే మీరు వెంటనే మీ ఫోన్‌పే అయినా, గూగుల్ పే అయినా అకౌంట్‌ని ఓపెన్ చేసి మాత్రం చెక్ చేసుకోకండి. అప్రమత్తంగా ఉండండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వాళ్ళ డబ్బులైతే మీ వంతుగా కాపాడే ప్రయత్నం చేయండి.